గ్రంథావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భారతం కేవలం ఒక ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదు, ఆధ్యాత్మిక గ్రంథం మాత్రమే కాదన్నాను నేను, ధర్మ గ్రంథం. అంతేగాని మన మత గ్రంథం కాదు, ఆధ్యాత్మిక గ్రంథం కాదని నేను అన్నాను. మన హైందవ మతం ఇటువైపు ఆధ్యాత్మికతని, జ్ఞానాన్ని, జీవితాన్ని అన్ని కలిపి చూపిస్తుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు ఆధ్యాత్మికత వేరు, జీవితం వేరు కాదు. ఆధ్యాత్మికతతో కలిసి బ్రతకడమే నిజమైన జీవితం. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. చాలామంది అంటారు స్పిరిచువల్ కాదండి, ముందు భౌతికం కానియండి. దీనివల్ల మనం దెబ్బతినేసామండి. ఆధ్యాత్మిక సంస్కారం లేకుండా కేవలం భౌతిక జీవితం పట్టుకున్న వాడికి ఇక్కడ విఫలుడవుతాడు, పరాన్ని ఎలాగూ పొందలేడు. తెలుసుకోవాల్సింది భారతం చూపిస్తున్నది. అందుకే ఆధ్యాత్మికత వేరు, ధర్మం వేరు కాదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ఆధ్యాత్మికత కేవలం సన్యాసులకే, మేమందరం ఎలా అయినా బతికివచ్చు అనుకునేటువంటి స్థితిలో ఉన్నాం కనుక ఈ మాటలు జాగ్రత్తగా చెప్పడం. ఈ మహానుభావుడు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు. ఏ పని చేయాలన్నా సుమంత్రితే, సువిక్రాంతే, సుకృతే, సువిచారితే సిద్ధ్యంత్యర్థా మహాబాహో. ఒకటే మాట చెప్పాడు ఇక్కడ. మొత్తం 4 ఉంటే చాలయ్యా వాడు కార్యసాధకుడు అవుతాడు. అంటే ఒక సక్సెస్ సాధించాలంటే ఉండవలసిన లక్షణములు ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. ఉదాహరణకు ఒకటి చూపించాం. సుమంత్రితే, మొదటి చెప్తున్నది సుమంత్రితే. మంత్రం అంటే ఆలోచన అని అర్థం. అదేవిధంగా సలహా అని కూడా తెలుసుకోవచ్చు ఇక్కడ. చక్కగా ఆలోచించి, ఆ తర్వాత సువిక్రాంతే, చక్కగా ప్రయత్నించి, అంటే ప్రయత్నానికి ముందు రావడం. విక్రమం, క్రమం అంటే అడుగు వేయుట అని అర్థం ఇక్కడ. చక్కగా ఆలోచించుట, ఆ తర్వాత ఆరంభించుట. ఆరంభించిన తర్వాత సుకృతే, చక్కగా పని చెయ్యాలి లోపం లేకుండా. అందుకే మంచి సలహా, మంచి ఆలోచన మొదట చెప్పారు. తర్వాత మంచి ఆరంభం, సంకల్పంతో వెళ్ళాలి. ఆ తర్వాత చక్కగా చేయాలి. ఈ 3 చేసినప్పుడు సువిచారితే, ముందు వెనకలు అన్ని వైపుల నుంచి ఆలోచించిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు మాత్రమే అనుకున్న లక్ష్యాన్ని సాధించగలడు. నేను చేతకాక కాదు, మీరు ఒక్కసారి అక్కడున్న బలాన్ని పరిశీలించండి. ఒక్కొక్కడు ఎలాంటి వాళ్ళు అక్కడ ఉన్నారో తెలుసా? అక్కడున్న వాళ్ళలో ఎవరిని తక్కువ అంచనా వేస్తా నువ్వు? భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ, వీళ్ళందరూ బాగా శస్త్రాస్త్ర సంపన్నులు. వాళ్ళందరూ కూడా ఆ సభలో మౌనం వహించినప్పుడు నేను మౌనంగా ఉన్నాను. ఎందుకు అంటే ఇంత తెలిసిన వాళ్ళు నోరు ఎప్పుడైనా విప్పుతారా అని చూస్తూ ఉన్నాను. నాకంటే పెద్దవాళ్ళు, ధర్మాధర్మాలు తెలిసిన వాళ్ళు, కానీ ఒక్కడు నోరు విప్పలేదే. ఎందువల్ల? ఆ ధృతరాష్ట్రుడు అక్కడ ఉన్నాడు, వాడిని గమనిస్తూ ఉన్నారు వాళ్ళు. ఇక్కడ అనేకం గమనించారు. అంటే వాళ్ళు ఎవరి వైపు ఉన్నారు? వాళ్ళ వైపు ఉన్నారు. ఇంత శస్త్రాస్త్ర సంపద కలిగిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు పై కర్ణుడేం తక్కువగా అంచనా వేయవలసిన వాడు కాడు, వాడికి శస్త్రాస్త్ర సంపద ఉన్నది. కానీ ఎదిరి బలాన్ని ఒక్కసారి చూడాలి. మన బలం గొప్పదనుకోవడమే కాదు, ఎదిరి బలాన్ని చూడాలి. ఎదిరి బలాన్ని చూడాలంటే ప్రస్తుతం మనకున్న అస్త్ర శస్త్ర సంపద, పరాక్రమ సంపద సరిపోదు. అక్కడున్న వాళ్ళ వయస్సులు ఎంత, వాళ్ళ తపస్సులు ఎంత. ఒకడేమో పరశురాముని సాక్షాత్కరింపజేసుకున్నాడు, పరశురాముడితో కలిసి యుద్ధం చేసి ఆయన్నే ఓడించాడు మహానుభావుడు. ఎవరు? భీష్ముడు వారు. ఒకడు పరశురాముడికి శిష్యుడై బ్రహ్మాస్త్రాదులన్నీ సంపాదించాడు, ద్రోణాచార్యుడు వారు. ఆ ద్రోణాచార్యులు అన్ని మెలకువలు నేర్పాడు అశ్వత్థామకి. ఈ కృపాచార్యుడు ఏం తక్కువ తినడు. వాళ్ళ తండ్రి అయినటువంటి శరద్వత్ గౌతముడి ద్వారా అనేక అస్త్ర విద్యలు ఆయన సంపాదించాడు. వాళ్ళ నుంచి నేర్చుకున్న విద్యలే మనకున్నాయి. ఇప్పుడు చెప్పు, వాళ్ళు ఎలా నువ్వు ఎదుర్కొంటావు? అందుకే మనం ఇక్కడున్న కాలాన్ని సంపూర్ణముగా మన బలం పెంచుకుంటూ సమయం చూసి వాళ్ళ వైపు మనం యుద్ధం చేయాలి. నేను వద్దని చెప్పలేదు, సమయం చూసి అని ఎప్పుడైతే మహానుభావుడు ఈ విషయాన్ని ప్రస్తావన చేశాడో దాంతో అక్కడ చర్చ సద్దుమణిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అరణ్య పర్వం యొక్క ఆంతర్యం. అదేమిటయ్యా అంటే వాళ్ళు సంపూర్ణమైన అసుర శక్తుల్ని సంహరింపజేయడానికి కేవలం భౌతిక బలం సరిపోదు, దైవ బలం, తపోబలం అనేది కావాలి. కనుక ఆ రెండింటినీ సమకూర్చుకున్నారు అరణ్య పర్వంలో. ఇది తెలుసుకోవాల్సింది. కేవలం తపోబలం. అందుకే భోగాలు అనుభవిస్తున్న వాడికి తపస్సు క్షయమైపోతుంది, యోగంలో ఉన్నవాడికి తపస్సు పోగవుతూ ఉంటుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎవడైతే ఎప్పుడు సుఖాలు అనుభవిస్తూ ఉంటాడో వాడు చాలా భయపడుతూ ఉండాలి. సుఖం ఎందువల్ల అనుభవిస్తారో? ఒకప్పుడు పుణ్యం వల్ల. కానీ సుఖాలు అనుభవిస్తూ ఉంటేట దుఃఖపడాట, పుణ్యాలు ఖర్చు అయిపోతున్నాయి. అంతేకాదు కొందరు పీనాసి వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి అందరూ వినోదిస్తుంటే అటు వాళ్ళందరూ వినోదిస్తుంటే అవి అంత ఖర్చు అయిపోయిందని బాధపడుతుంటారు. అలాగే మనం సుఖాలు అనుభవిస్తున్నంత కాలం పుణ్యం ఖర్చు అయిపోయిందని బాధపడాలట, దుఃఖం అనుభవించినప్పుడు సుఖపడాలట. అది ఏంటండి అంటే పాపం ఖర్చు అయిపోయిందని ఆనందించాలి. అదేవిధంగా నిజమైన సుఖం, నిజమైన గెయినింగ్ నువ్వు సంపాదించడం అనేది తపస్సులో ఉంటుంది.
కనుక త్యాగంలో యోగంలో సంపాదన ఉంటుంది, భోగంలో ఖర్చు ఉంటుంది తెలుసుకోవాలి. అందుకే అక్కడ ఖర్చు పెట్టేసుకుంటున్నాడు దుర్యోధనుడు ఏదో పురోపుణ్యాలు ఉంటే. ఇక్కడ వీళ్ళు సుఖాన్ని త్యాగం చేసి యోగంతో ప్రోధి చేసుకుంటున్నారు మహానుభావులు ఇక్కడ. అందుకే ఇది ఒక సాధనా పర్వం అని నిన్న అరణ్య పర్వానికి ఒక నామాంతరం చెప్పుకున్నాం. ఆ లోతులతో చూడాలి. ఆ తర్వాత ఇదే సమయంలో సరిగ్గా ధర్మరాజు ఈ మాటలు చెప్పాడు, దానికి తగ్గట్టుగా ఒక ప్రణాళిక జరిగిందండి. వ్యాసదేవుడు అక్కడికి వచ్చాడు. వచ్చి అద్భుతమైన విషయాన్ని చెప్తాడు. నేను కృష్ణ పరమాత్మ ప్రేరణతో నీ వద్దకు వచ్చాను, నీకు ఒక విద్యను ఇవ్వబోతున్నాను. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ సామాన్యులు కాదు. వాళ్ళ వెనకాల వాళ్ళని సమర్థించడానికి వచ్చేటువంటి రాజన్య బలం కూడా, నీ శాస్త్రవ బలం కూడా సామాన్యమైంది కాదు. మీ బలం తక్కువని నేను అన్ను కానీ అంతమందిని ఎదుర్కోవడానికి కావలసినటువంటి దైవ బలం కూడా మీకు సమకూడాలి కనుక నేను ఒక విద్యను నీకు ఇస్తాను, ఆ విద్యను నువ్వు స్వీకరించు అని ప్రతిస్మృతి అని ఒక విద్యనిచ్చాడు. ఈ ప్రతిస్మృతి అనేది అస్త్ర విద్యలు సంపాదించడానికి పనికొచ్చే ఒకానొక మంత్ర విద్య. వివిధములైన అస్త్ర విద్యలు సాధించడానికి పనికొచ్చే ప్రతిస్మృతి అనే విద్యని ధర్మరాజుకు ఉపదేశించాడు వ్యాసదేవుడు. వ్యాసదేవుడు అటు వెళ్ళిన తర్వాత తాను ముందు సాధన చేసి కొంత ఆ మంత్రాన్ని, తర్వాత అర్జున్ని పిలిపించి, ధనంజయ నేను నీకు ఈ మంత్రాన్ని ఉపదేశిస్తూ ఉన్నాను, దీన్ని స్వీకరించి నువ్వు తపస్సు చేయని చెప్పాడు ఇక్కడ. అది నేరుగా వ్యాసుడు అర్జునుడికి ఇవ్వచ్చు కదా, లేదా యుధిష్ఠిరుడే ఆ తపస్సు ఏదో చేయొచ్చు కదా. ఇక్కడ కొన్ని ఆలోచించాలి. ఎప్పుడైనా సరే కేవలం స్త్రీకి మంత్రం ఇవ్వరు, భర్త ద్వారా ఇస్తారు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. అలాగే ఉపనయన సంస్కారంలో కూడా కేవలం గురువు నేరుగా ఇవ్వకుండా తండ్రి ద్వారా ఇప్పిస్తాడు, మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ సంస్కారములండి, సంప్రదాయాలు. వీళ్ళందరికీ తండ్రి వంటి వాడు యుధిష్ఠిరుడు. అందరూ విజయం సాధిస్తే ఫలితం ఎవరికి వెళ్తుంది? యుధిష్ఠిరునికి వెళ్తుంది. అందుకే మంత్రం ఇచ్చింది యుధిష్ఠిరునికి, యుధిష్ఠిరుని ద్వారా అర్జునుడికి వచ్చింది. ఇది తెలుసుకోవాల్సింది. ఇవన్నీ సంప్రదాయాలు అంత చక్కగా కనబడుతూ ఉంటాయి మనకి ఇక్కడ. ఈ విద్యని స్వీకరించి మహానుభావుడు తపస్సుకు బయలుదేరాడు. ఆ బయలుదేరినప్పుడు వీళ్ళు వేసుకున్న వేషం అలాగో తాపసోచిత వేషమే. ఎందుకంటే నారచీరలు మృగచర్మములు ఉత్తరీయంగా ధరించున్నారు. వాళ్ళది మృగచర్మాలు కట్టుకునే తిరగాలటారు. పెద్ద గట్టిగా నిబంధన పెట్టాడు కదా, అందుకు మృగచర్మాలు కట్టుకుని ఉన్నారు. అలాగూ తాపసోచిత వేషమే, జడలు కట్టి ఉన్నాయి, ధనుర్బాణాలు పట్టుకున్నాడు, తపస్సుకు బయలుదేరాడు. ఆ తపస్సు కూడా ఇప్పుడు ఉన్నదే వనములో అయినప్పటికీ కూడా దుర్గమమైన ఇంద్రకీల పర్వతం వైపు వెళ్ళారు. ఇంద్రకీలాద్రి అంటే హిమవత్ పర్వత శ్రేణులలో ఉన్నది, ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అక్కడ ఉన్నది ఇంద్రకీలాద్రి. అటువైపు బయలుదేరాడు. వెళుతూ ఉంటే తోవలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు కనబడ్డాట. ఆ వృద్ధ బ్రాహ్మణుడికి నమస్కారం చేశాడు అర్జునుడు. ఆ వృద్ధ బ్రాహ్మణుడు అన్నట్ట, ఏమిటి ఈ వేషం అన్నాడు. ఇదంతా కూడా తాపసులు, ఋషులు, సిద్ధపురుషులు, యోగులు సంచరించే హిమవత్ పర్వత శ్రేణి. ఇక్కడ హింసాపూర్వకమైన ఆయుధాలు పట్టుకుని రావడం తగిన పనేనా? నువ్వు అసలు దేనికి వచ్చినట్టు? తపస్సుక వేటక ఏమిటి నువ్వు చేసినటువంటి పని అని అంటే వెంటనే నమస్కారం చేసి, అయ్యా నేను క్షత్రియుణ్ణి, నా ధర్మమైన పరాక్రమాన్ని, శత్రుంజయత్వాన్ని కోరడానికి తపస్సు చేయడానికి వచ్చాను, అందుకు నా వేషం సముచితమే అన్నట్ట. ఈ మాట వినగానే సంతోషించాడు విప్రుడు. తన యథార్థ స్వరూపాన్ని చూపించాడు. అతను ఇంద్రదేవుడు అండి. పరీక్షించాడు. ఎందుకంటే స్వధర్మం కోసం చేస్తున్నటువంటి తపస్సు ఇది. చాలా సంతోషం. అసలు నువ్వు ఈ తపస్సులన్నీ ఎందుకయ్యా? ధర్మం ఆచరించడానికి. ధర్మం ఎందుకయ్యా? సద్గతులు పొందడానికి. నీకు సులువైన ఉపాయం చెప్తాను, ఆ సద్గతులని నేను ఇస్తాను, ఇవన్నీ మానివేసి నాతో వచ్చాయన్నట్టు. ఇదో పెద్ద పరీక్ష. నీకు సద్గతి అంటే ఏ లోకం కావాలంటే ఆ లోకం ఇస్తాను, ఊర్ధ్వలోకాల్లో. ఎందుకంటే ధర్మం వల్ల ఫలితం అదేగా, ఏది కావాలంటే అది కోరుకో, నీకు ఆ పరమస్థితిని నేను ఇస్తాను అనంటే ఎంత గొప్పగా మాట్లాడాడు చూడండి ఇక్కడ. అటువంటి స్థితి నాకు కావలసింది. నేను లోభం చేత కానీ ఏదో కోరిక చేత కానీ ఇక్కడికి రాలేదు. అంటే తపస్సు చేయడానికి ఎలాంటి మనస్సంస్కారం ఉండాలో చూపిస్తున్నాడు ఇక్కడ. నేను ఇక్కడ వచ్చినది, నా అన్న మొదలైన వారు అవస్థల పాలవుతున్నారు, వాళ్ళందరూ ధర్మబద్ధంగా తిరిగి స్వస్థితికి చేరుకోవాలి. వాళ్ళు కష్టాలతో ఉంటూ ఉంటే నేను వచ్చి అక్కడ స్వర్గాల్లో ఉత్తమగతులు పొందడం కాదు, నాదైన స్వధర్మంతో అస్త్ర విద్యని సంపాదించి శత్రుంజయత్వాన్ని సాధించి మా అన్నగారు మళ్ళీ సుస్థితిలోకి రావాలని తపస్సు చేస్తున్నాను. దాని ముందు నువ్వు చూపించేటువంటి లోకాలు ఇవి కూడా చిన్నవే అని చెప్పేటాడు మహానుభావుడు. ఒక్కొక్కరి వ్యక్తిత్వం ఎలా చూపిస్తున్నారు ఇక్కడ. శభాష్, నీ యొక్క చిత్తశుద్ధిని, సంకల్ప దీక్షని పరిశీలించడానికి ప్రయత్నం చేస్తున్నాను. కానీ సర్వ విద్యలకి గురువు ఒక ఆయన ఉన్నాడయ్యా. అస్త్ర విద్యలు కానీ బ్రహ్మ విద్య కానీ ఏది కావాలని ఆయనే ఇవ్వాలి. నువ్వు ధర్మరాజు ద్వారా పొందిన మంత్రంతో ఆయన మెప్పు పొందు. ఆయన ఒక్కడు అనుగ్రహం పొందేవా, దేవతలందరూ నిన్ను అనుగ్రహిస్తారు. ముందు మా అందరం కాదు, ముందు ఆయన అనుగ్రహం పొందితే మేమందరం అనుగ్రహిస్తాం. ఆయనే దేవదేవుడు, మహాదేవుడు, సదాశివుడు. ఆ పరమేశ్వరుని ఉద్దేశించి నువ్వు తపస్సును ఆచరించు అని చెప్పగానే
అర్జునుడు ఆ ఇంద్రకీల పర్వతంలో ఇంద్రుని ఆశీర్వచనాలతో తపో దీక్ష కూర్చున్నాడు. మామూలు తపస్సు కాదండి, అఖండమైన తపస్సు చేశాడు ఇక్కడ. మొదటిగా ఒక 3 నెలల పాటు నేల మీద పడినటువంటి ఎండుటాకులు మాత్రమే భుజించేవాడు. ఆ తర్వాత 3 రోజులకు ఒకసారి ఫలాలు తినేవాడు. ఆ తర్వాత 6 రోజులకి ఒకసారి పళ్ళు తినేవాడు. క్రమంగా 15 రోజులకు ఒకసారి పళ్ళు, అంటే ఆహార విసర్జనం క్రమంగా చేస్తూ తర్వాత జలాన్ని స్వీకరించి కొంతకాలం, తర్వాత జలాన్ని కూడా విడిచిపెట్టి వాయుభక్షకుడు, అంటే కేవలం ప్రాణాయామంతో జీవించడం. దీన్ని బట్టి తపస్సు అనేది ఏమిటో అర్థం కావాలి. అలా తపస్సు చేస్తూ కేవలం కాలి బొటనవేలి కొన మీద నిలబడి ఊర్ధ్వబాహుడై ఈశ్వరుని ఉద్దేశించి ధ్యానం చేస్తూ తపస్సును ఆచరిస్తున్నాడు. పైగా ఆ తపస్సు యొక్క తీవ్రత అంతగా ఉన్నదంటే ఆ తేజస్సు మొత్తం తప్పింపజేస్తుంది లోకాన్ని, అంత తేజస్సు వచ్చింది. అప్పుడు మహర్షులు దేవతలు వెళ్ళి శివుని ప్రార్థించారు, అతని యొక్క తేజస్సు అంత విస్తారమై ఉన్నదయ్యా, నువ్వు తొందరగా అనుగ్రహించు అంటే. అతడికి ఏం కావాలో మనస్సంకల్పం నాకు తెలుసు. అతనికి స్వర్గం పట్ల కోరిక లేదు, ఐశ్వర్యం అక్కర్లేదు, ఆయువుని కోరుకోవట్లేదు. ఆయన ఏం కోరుకుంటున్నాడో నాకు తెలుసు, నేను అతన్ని అనుగ్రహిస్తానన్నాడు పరమేశ్వరుడు అని అనుగ్రహించడానికి బయలుదేరుతున్నాడండి శివుడు. ఎలా బయలుదేరుతున్నా అంటే తన యథార్థ స్వరూపం కాదు, అనుగ్రహించడానికి అనువైన రూపాన్ని ధరించుతున్నాడు. ఆ రూపం ఎలా ఉన్నదో వ్యాసుల వారు అద్భుతంగా వర్ణించారు. ఏమీ తక్కువ తినకుండా నన్నయ్య గారు అందిస్తున్నారు ఇక్కడ. కాంచనావర్ణాపఘనుడై మహోన్నత కార్ముక హస్తుడై కాలకంఠుడు ఎరుక రాజయ్యే. కాంచనావర్ణాపఘనుడై, బంగారు రంగుట పరమేశ్వరుడి శరీరం. హిరణ్య భాగవే హిరణ్య రూపాయ హిరణ్య వర్ణాయ హిరణ్యపతయ అంబికాపతయ పశుపతయే ఉమాపతయే నమో నమః. హిరణ్య వర్ణాయ హిరణ్య రూపాయ హిరణ్య భాగవే, బంగారు మేనికాంతితో ప్రకాశిస్తూ మహోన్నతమైన ధనుస్సు పట్టుకుని ఆ నీలకంఠుడు వస్తూ ఉంటే ఆ ప్రక్కన అద్రీంద్ర తనూజయు వనచరీభావంబు వరలదాల్చి. ఎలాగూ కొండలరాజు కూతురు గనక ఆ బోయిసాని వేషం చక్కగా ధరించింది ఆవిడ. కురుచ చేతులు మిడుగుడ్లును గడుకున్న తరటుల మరి చెంచు తలలు నమర దడవిండ్లు చేపట్టి తడయక ఎరుకలై ఆర్చుచు భూతమ్ములాత్మసతుల ఎరుక సతుల గావించి. ఆయన చుట్టూ ఉన్న ప్రమదాది గణములన్నీ కూడా బోయవారిగాను, వారి యొక్క శక్తులన్నీ కూడా బోయ కాంతలుగాను మారి ఆ ఎరుక రాజు ముందటం పక్కి ఎలనొక్క ముగిన నిలిచి అంత వేట నెపంబున అంధకారి కదలే తద్వనమెల్ల కదలుచుండా. స్వామి కదిలి వస్తూ ఉంటే వెనకాల అనుచరులందరూ ఉత్సాహంగా వస్తున్నట్ట. ప్రక్కనుంది అమ్మ. మలరా కూతురు బోయసా నివెను వెంటన్ రాగా అంటారు విశ్వనాథ వారు. అలా వస్తున్న ఆ స్వరూపానికి మొత్తం వనమంతా అదిరిపోయింది, అలా వస్తున్నది. ఆ సమయంలో పరమేశ్వరుని యొక్క మాయ చేత మూకాసురుడైనటువంటి ఒక రాక్షసుడు వరాహ రూపం ధరించి అక్కడికి రాగానే తపస్సు చేస్తున్న ఆయనకి వరాహం యొక్క అలికడికి భంగం కలిగి వెంటనే దానిపై బాణాన్ని ఎక్కుపెట్టాడు అర్జునుడు. అక్కడి నుంచి వచ్చి ఇది ఆగు ఆగు, ఇది ఈ చోటు అంతా కూడా మాది, మేము తిరుగుతున్నాం, నువ్వు తొందరపడకు అని తాను బాణాన్ని తీశాడు. ఈ మాట వినే లోపలే ఆయన బాణాన్ని ప్రయోగించాడు. ఆయన బాణం ఇటు కిరాతుని బాణం ఒకేసారి వచ్చి తగిలింది. ఆ పంది అక్కడ మరణించింది. దానితో ఇరువురికి తగాదా మొదలైంది. ఎవరు ముందు సంహరించారు? ఇది మా చోటు, నా వేటు, నువ్వెవడివి అని ప్రశ్నించాట కిరాతుడు. వెంటనే ప్రతాపం నాది, ఈ గాంధీవంలో ఉండేవేవో నీకు చూపిస్తాను కావాలంటే. నేను ఇది కూడా నా చోటుగానే ఇక్కడ తిరుగుతున్నాను. ఎలా అంటే హిమవత్పర్వతాల్లో కార్తికేయుడు అలా తిరుగుతాడో నేను అలా తిరుగుతున్నాను అన్నాడండి. ఇక్కడ గొప్ప మాట. అంటే శివుడికి ఒక్కసారి వాళ్ళ అబ్బాయి గుర్తొచ్చేట్టు మాట్లాడాడు అర్జునుడు. ఎంత గొప్ప మాట ఇక్కడ చెప్పాడు. కార్తికేయుడు గుర్తు రావాలి, అంత వాత్సల్యం కలగాలి, అది గొప్ప మాట. అనుకోకుండానే పలికింది అతను నోటంట. అంటే కార్తికేయుడిలా నేను తిరుగుతున్నాను అనగానే, నేను ముందు బాణం కొట్టానంటే నేనని వాళ్ళిద్దరూ పరస్పరం ఘర్షణకి దిగ్గానే ముందుగా కిరాతుడు ధనుస్సును ఎక్కుపెట్టుకున్నాడు కోపంగా. వెంటనే అర్జునుడు మహావేగంగా బాణాలు వేయడం మొదలుపెట్టాడు. చిత్రం ఏంటంటే మొదట వేసిన బాణాలన్నీ చేత్తో పట్టుకున్నట్టండి ఆయన. తర్వాత అస్త్రములు అంటే మంత్రపూర్వకమైన బాణాలు వేయగానే నిలబడ్డాడు పరమేశ్వరుడు. అవన్నీ ఆయనలోకి వెళ్ళిపోయాడు లోపలికి. అది ఎలాగయ్యా అంటే సముద్రంలో కురిసిన వానచిలుకులు సముద్రంలో కలిసినట్లుగా, మిడతలు అగ్నిలోకి దూకి అవి అగ్నిగా మారిపోయినట్లుగా, వాటిలో లీనమైనట్టుగా ఇవన్నీ పరమేశ్వరుడు లీనమయ్యాయి. మందహాసం చేస్తున్నాడు స్వామి, అంతే అక్కడ నిలబడి ఉన్నాడు. తప్పుడు ఆలోచించుకున్నాడు, ఇతడెవడు? హిమోత్పర్వత ప్రాంతాల్లో అనేక మంది మహాత్ములు సంచరిస్తూ ఉంటారని విన్నాను, వారిలో ఇతడెవడైనా అయ్యుంటాడా? ఇతడి దేవతయా, యక్షుడా, అమరుడా, అసురుడా, ఎవరైనా కావచ్చు అనుకుని వెంటనే గాంధీవం పట్టుకున్నట్టు. ఇది చాలా అపురూపమైనది, సామాన్యం కాదు. ఆ గాంధీవం తీసుకుని
ముందుగా వింటినారితో అతని మెడవైపు వేసి గట్టిగా లాగెట్టాడు. వెంటనే పరమేశ్వరుడు కూడా గట్టిగా లాగాడు. నిలబడలేకపోయాడు ఇప్పుడు అర్జునుడు. అప్పుడు ఆ గాంధీవాన్ని చేత్తో పట్టుకుని, ఎందుకంటే అక్షయ తూనీరంలో ఉన్నటువంటి అమ్ములన్నీ అయిపోయాయి. అప్పుడైనా ఆలోచించద్దండి. అక్షయ తూనీరం అంటే అమ్ములు ఎప్పుడు ఖాళీకో, అలానే మొత్తం ఇప్పుడు ఖాళీ అయిపోయి అన్నీ ఆయన లోపలికి వెళ్ళిపోయాయి. ఖాళీ కాని అమ్ముల పొది ఖాళీ అయ్యిందంటే నేను ఎవడాను గట్టిగా ఆలోచించాలి కదా. ఆలోచించిన నిలవలేదు ఆలోచన. ఎదురుగా శాంభవమాయ ఉంటూ ఉంటే ఆలోచన ఎలా పనిచేస్తుంది? మాయ ఆయన పక్కనే ఉంది అమ్మవారి రూపంలో. వెంటనే ఆ ధనుస్సును తీసి ధనుష్కోటితో, అంటే దాని అంచుతో పరమేశ్వరుడి నెత్తి మీద అక్కడ కొట్టేట్టండి. చిత్రం ధనుస్సు కూడా లోపలికి వెళ్ళిపోయింది, కనబడలేదు, దాని యొక్క చిరునామావే తెలియలేదు. వెంటనే చూసి మహోగ్రంగా ఖడ్గం తీసేట బయటికి. ఆ ఖడ్గం తీసుకువెళ్ళి పరమేశ్వరుని నెత్తి మీద ఖడ్గంతో కొట్టేట్టండి. ఇక్కడ ఖడ్గంతో కొట్టగానే ఖడ్గం కూడా లోపలికి వెళ్ళింది. ఆశ్చర్యం! ఆ ఖడ్గం సామాన్యం కాదు, అవన్నీ అగ్నిభట్టారుడు ఇచ్చినటువంటిది ఖాండవన దహన సమయంలో. అవన్నీ కూడా లోపలికి వెళ్ళిపోయి ఆశ్చర్యపోయి ఇంకా లాభం లేదని కుస్తీ పట్టుకు సిద్ధమయ్యాడు. ఇక్కడ ఆ కుస్తీ పట్టుకు సిద్ధమైనప్పుడు పైనుంచి దేవతలు చూస్తున్నారండి. శివుడితో కుస్తీ పట్టులు ఆయన కూడా చక్కగా పడుతున్నాడు. ఏ పరమేశ్వరుని యొక్క పాదము యొక్క వేలు గోళ్లను కూడా చూడలేమో అలాంటి పరమేశ్వరుడు యొక్క శరీర స్పర్శ ఆయన పట్టు లభిస్తుందట. పైగా ఒక్కసారి బాహుమూలంలో గట్టిగా ఇరికించి ఒక గుద్దు గుద్దెట్టు పరమేశ్వరుడు. వెంటనే కింద పడ్డాడు. నెత్తురుతో శరీరం నుంచి ఒళ్ళంతా నెత్తురుతో తడిసింది అర్జునుడికి. మూర్ఛపోయి చతికిల బట్టి బలం చాలట్లేదు అని, ఇతడు ఎవడో మహామాయావై ఉంటాడు, ఇతన్ని ఎదుర్కొనే బలం నాకు కావాలని అప్పుడు అంతవరకు తాను అక్కడ పూజించాడు ఒక పార్థివలింగాన్ని. అక్కడికి వెళ్ళేటండి తిన్నగా ఆ పార్థివలింగానికి దండం పెడుతున్నాడు. అప్పటికి పూజ చేశాడు. ఇంకా ప్రక్కన పూజించవలసిన మారేడు దళాలు పువ్వులు కొన్ని ఉన్నాయి. అవి తీసి మరొక్కసారి వేసి, పరమేశ్వర ఇతడు ఎవడో మహామాయావి, ఇతడితో గెలవడానికి శక్తిని ఇయ్యవయ్యా, నువ్వే శరణు అన్నట్ట. శరణం శరణం గత్వా భగవంతం పినాకిని మృణ్మయం స్థండిలం కృత్వా మాల్యేనా పూజయత్. అక్కడున్న మాల్యములతో పూజించాడు మృణ్మయమైన పార్థివలింగాన్ని. అలా పూజించి ఆ దండలు వేసి ఒక్కసారి బలాన్ని తెచ్చుకుని తిరిగెట్ట. కిరాతుడు నవ్వుతూ నిలబడ్డట్టండి. అప్పుడు గమనించాడు అర్జునుడు, ఇప్పుడు తాను ఏ మాల ఏ దళములు వేశాడో అది కిరాతుడి తలపై కనబడ్డాడు. ఒక్కసారి ఆశ్చర్యంగా. అందుకే మనం ఇక్కడ లింగం మీద వేసినా అక్కడ కైలాసంలో శివుడు తలపై ఉంటుందని తెలుసుకోవాలి. ఇక్కడ గ్రహించవలసిన అవసరం ఇది. ఎదురుగా చూపించాడు. ఇక్కడ ఆ చూపించడం ఎంత వైనమండి, తన అసలు స్వరూపం చూపించకుండా ఆ వేసినటువంటి బిల్వము దండ నెత్తి మీద చూడవయ్యా అన్నాడు. ఆ జటాజూటలు అంతే. అలా నిలబడ్డాడు, పరిశీలించాడు. తచ్చ మాల్యం తదా పార్థ కిరాత శిరసి స్థితం అపశ్యత్ పాండవ శ్రేష్ఠో హర్షేణ ప్రకృతింగత. చిత్రం ఏంటంటే ఇంత అందమైన సన్నివేశాలు తెలుగు భారతాల్లోకి రాలేదండి. అది కించిత్ బాధ. ఎంత అందమైన మాట ఇక్కడ. ఎప్పుడైతే చూశాడో ఒళ్ళు పులకించిపోయింది. ఎదురుగా నిలబడ్డవాడు ఎవడో కాదు, ఎవడి కోసం కొలుచుకుంటూ ఎవడి కోసం తపస్సు చేస్తున్న స్వామి నిలబడ్డాడని నోట మాట రాక ఆనంద పారవస్యంతో బాష్పములతో చూస్తూ ఉంటే అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, ఓ విశాలాక్ష, నీ యొక్క ధైర్యానికి నేను చాలా సంతోషించాను. నువ్వు నా అసలు స్వరూపం చూడాలి అంటే నీకున్న ఈ చూపు చాలదు. నేను నీకు దివ్య దృష్టిని అనుగ్రహిస్తున్నాను. నువ్వు నా ద్వారా పాశుపతాస్త్రం పొందడానికి అన్ని అర్హతలు సంపాదించావు అని నా స్వరూపాన్ని చూడు అని దివ్య దృష్టినిచ్చాడు. ఎప్పుడైతే దివ్య దృష్టినిచ్చాడో ఎదురుగా స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం దర్శనమిస్తున్నది. ఆ స్వరూపం ఎలా ఉన్నదయ్యా అంటే, వరదుడు పార్తు శౌర్య విభవంబున కాతని ధైర్య వృత్తిక ప్రరుదుగమెచ్చి సన్నిహితుడయ్యే జటామకుటెందు రేఖయున్ కరమున శూలమున్ గరళకాల గళంబు బృహద్గజాజినాంబరము తృతీయలోచనము పన్నగహారము నొప్పుచుండగన్. స్వామి యొక్క దివ్యమంగళ విగ్రహం దర్శనమైంది. చంద్రశేఖరుడై చేతిలో శూలం పట్టుకుని మందహాసం చేస్తూ నీలకంఠుడై గచ్చర్మాంబరు ధరించి 3 కళ్ళతో సర్పాభరుడై నా స్వరూపంబు సూడుమని దివ్య దృష్టిని అనుగ్రహించిన. ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని చూశాడో అర్జునుడికి ఒళ్ళు పులకించిపోయి ఆనంద పారవశ్యంతో శివతత్వమంతా హృదయంలో పొంగులు వారుతూ శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాన సంహారకారి మురారి ప్రియా చంద్రధారి మహేంద్రాది బృందారకానంద సందోగ సంధాయి పుణ్యస్వరూప విరూపాక్ష దక్షాధ్వర ధ్వంసక దేవనీదైన తత్వంబు భేదించి బుద్ధి ప్రధానంబు కర్మంబు విజ్ఞానమధ్యాత్మయోగంబు సర్వక్రియాకారణం వంచు నానా ప్రకారంబులను బుద్ధిమంతులు విచారించుచున్ నిన్ను భావింతురీశాన సర్వేశ్వర సర్వసర్వజ్ఞ సర్వాత్మక నిర్వికల్ప ప్రభావా భవానీపతి నీవు లోకత్రయీ వర్తనంబున్ మహీవాయుఖాత్మాగ్ని సోమార్కతోయంబులం చేసి కావించి సంసార చక్ర క్రియాయంత్ర వాహుండవైత ఆదిదేవ మహాదేవ
నిత్యంబు నత్యంత యోగస్థితు నిర్మల జ్ఞాన దీప ప్రభాదాల విధ్వస్త నిస్సార సంసార మాయాంధకారులు జితక్రోధ రాగాది దోషులు యతాత్ములు యతీంద్రులు భవత్పాద పంకేరుహజ్జాన డిండీర ధారానుభూతిన్ సదా తృప్తులై నిత్యులై రవ్యయ భవ్యసేవ్యా భవా భర్గ భట్టారక భర్గ వాగస్య కుత్సాది నానా మునిస్త్ర దత్తావధాన లలాటే క్షణోగ్రాగ్ని భస్మీకృతానంగ భస్మానులిప్తాంగ గంగాధర నీ ప్రసాదంబునన్ సర్వగిర్వాణ గంధర్వులున్ సిద్ధ సజ్జోరయంద్రాసురేంద్రాదులున్ శాశ్వతైశ్వర్య సంప్రాప్తులైరీశ్వర విశ్వకర్త సురాభ్యర్చిత నాకు అభ్యర్థితంబుల్ ప్రసాదింపు కారుణ్యమూర్తి త్రిలోకైకనాథ నమస్తే 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 నమః.